అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ R25 రెగ్యులేషన్ వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్. యూనిట్ వైజ్ క్రిస్టలోగ్రఫీ అండ్ మెటీరియల్ క్యారెక్టరైజేషన్ ఈజ్ అ ఫస్ట్ యూనిట్. ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి యూనిట్ సెల్ అండ్ లాటిస్ పారామీటర్. ఇది దాదాపు 2 మార్క్స్కి అడగచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి బ్రవైల్ లాటిస్, 7th సిస్టమ్ అండ్ 14 లాటిస్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ వచ్చేసి ఎస్సీ, బీసీసీ, ఎఫ్సీసీ కంపారిజన్స్. ఇవి కంపారిజన్స్ అడుగుతారు. ప్యాకింగ్ ఫ్యాక్టరు, కోఆర్డినేట్ నెంబర్ సంథింగ్. ఈ ఎస్సీకి కోఆర్డినేట్ నెంబర్ వచ్చేసి 6, బీసీసీకి కోఆర్డినేట్ నెంబర్ వచ్చేసి 8, ఎఫ్సీసీకి కోఆర్డినేటర్ వచ్చేసి 12. ప్యాకింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ మెథడ్. ఓకేనా, ఇవి రెండు చూసుకోండి. కోఆర్డినేషన్ నెంబర్ ఆల్సో. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మిల్లర్ ఇండిసెస్, న్యూమరికల్ పాసిబుల్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంటర్ ప్లానెట్ స్పేసింగ్, ఫార్ములా బేస్డ్. ఇది ఫార్ములా బేస్డ్ అప్రోచ్, ఇది ఫార్ములా బేస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్రిస్టల్ డిఫెక్ట్. ఇందులో 4 డిఫెక్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి పాయింట్ డిఫెక్ట్ అండ్ లైన్ డిఫెక్ట్, సర్ఫేస్ డిఫెక్ట్, వాల్యూమ్ డిఫెక్ట్. సో ఇక్కడ క్రిస్టల్ డిఫెక్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందులో 4 డిఫెక్ట్స్ ఉంటాయి, వీటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్రే డిఫ్రాక్షన్. దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బ్రాగ్స్ లా, డెరివేషన్ అండ్ న్యూమరికల్స్. దిస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది పక్కా క్వశ్చన్ యూనిట్ 1 నుంచి చూడండి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్కెరస్ ఫార్ములా. ఈ రెండు కలిపి చదువుకోండి. దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రెండు కలిపి చదువుకోండి యూనిట్ 1 నుంచి. సెమ్, ఓకేనా. దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనికి డయాగ్రామ్ ఉంటుంది అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. సో అవన్నీ రాయాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 క్వాంటమ్ మెకానిక్స్. సో ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి డి బ్రోగ్లీ హైపోథెసిస్. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్స్. దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. వేవ్ ఫంక్షన్ అండ్ ఫిజికల్ సిగ్నిఫికెన్స్ అండ్ క్వాంటమ్ మెకానికల్ ఆపరేటర్స్. ఇవి దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో చూసుకోండి, అన్నీ కలిపి చదువుకోండి. టైం డిపెండెంట్ స్ట్రోడింగర్ ఈక్వేషన్. దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. హౌ టు పాస్, ఇక్కడ ఇంపార్టెంట్వన్నీ చదువుకోండి. జస్ట్ యూనిట్ 2లో పాస్ కావాలి అంటే, ఇందులో బెటర్ మార్క్స్ స్కోర్ చేయాలంటే ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పార్షియల్ ఇన్ ఏ 1D బాక్స్. ఇది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్ ఇన్ ఎగ్జామినేషన్. సో ఇది కూడా చూసుకోండి. ఎనర్జీ లెవెల్స్ అండ్ న్యూమరికల్స్ ఆల్సో. సో నెక్స్ట్ సాలిడ్ స్టేట్ అప్లికేషన్స్. ఇందులో సాలిడ్ స్టేట్ అప్లికేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి బ్లాక్స్ థీరం ఆల్సో ఇంపార్టెంట్. ఇది మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్. ఇది తర్వాత క్రోనింగ్ పెన్నింగ్ మోడల్. దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్ ఆల్సో ఇన్ యూనిట్ 2 క్వాంటమ్ మెకానిక్స్. ఇక్కడ బ్లాక్ థీరంలో చూసుకుంటే స్టేట్మెంట్స్ అండ్ సిగ్నిఫికెన్స్ రాయాలి. ఓకేనా. డయాగ్రామ్స్ ఉంటాయి, డయాగ్రామ్స్ నీట్గా డ్రా చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బ్యాండ్ గ్యాప్ అండ్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ సాలిడ్స్. దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఈ 3 ఓన్లీ పాస్ కావాలనుకున్న వాళ్ళు ఇంపార్టెంట్ చదువుకోండి. ఈ 3 మాత్రం 2 మార్క్స్కి అడగచ్చు. సో వీటిని ఒకసారి అయితే స్టెప్ బై స్టెప్ అంటే వాట్ ఈజ్ వాట్ అని చూసుకోండి. దాని 5 మార్క్స్కి అడిగితే రాయొచ్చు. అండ్ 2 మార్క్స్కి అడిగినా మీరు పాయింట్ టు పాయింట్ అండ్ వాట్ ఈజ్ వాట్ నేర్చుకుంటారు కాబట్టి అదైనా రాయొచ్చు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ సెకండ్ యూనిట్. అండ్ నెక్స్ట్ యూనిట్ వచ్చేసి థర్డ్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి క్లాసికల్ బిట్ అండ్ క్యూబిట్స్. దిస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. దిస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్.
సో దీనికి డిఫరెన్సెస్ చూసుకోండి. క్లాసికల్ బిట్స్ అండ్ క్యూబిట్స్కి రెండు కలిపి ఒకటే ఆన్సర్ చదువుకోండి. డిఫరెన్సెస్ రాయండి. అక్కడ డిఫరెన్సెస్ అడగకపోతే సింపుల్గా మీరు ఏదైతే డిఫరెన్సెస్ చదువుకున్నారో అదే అక్కడ పాయింట్ వైజ్గా రాయండి. నాట్ పారాగ్రాఫ్స్, ఓన్లీ పాయింట్ వైజ్ రాయండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డైరెక్ట్ బ్రాకెట్ నోటేషన్. ఇందులో 2 టాపిక్స్ ఉంటాయి, హిల్బర్ట్ స్పేస్, బ్లాక్ స్పియర్. సో ఇవి 2 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వాంటమ్ మెజర్మెంట్స్, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే మనం ఏదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్ అనుకుంటామో అది వాళ్ళు 1 మార్క్ అడుగుతారు. ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటామో అది 1 మార్క్ అడిగితే మనం అక్కడ ఏం రాయాలో అర్థం కాదు. సో అన్నీ చదువుకొని వెళ్ళండి, ఓకేనా. తర్వాత టాపిక్ వచ్చేసి క్వాంటమ్ గేట్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఓకేనా. దానిలో అడ్వాంటేజెస్, ఛాలెంజెస్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఓకే, ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ అల్గారిథమ్ నుంచి పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చనే ఇది, జోజా అల్గారిథమ్. సో చూసుకోండి. దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఏ బిట్లో, బి బిట్లో అండ్ ఆర్ ఏ బిట్లో, బి బిట్లో అయితే అడుగుతారు. సో చూసుకోండి. అండ్ ఇవి రెండు ఈ మొత్తం టోటల్ 3rd యూనిట్లో ఓన్లీ 3 అల్గారిథమ్స్ ఉన్నాయి. ఇవి బేసిక్గా చూసుకొని వెళ్ళండి. బట్ దిస్ ఇంపార్టెంట్, ఇది ఓన్లీ బేసిక్ ఐడియా ఉంటుంది, సరిపోతుంది, ఓకేనా. దిస్ ఇస్ ఆల్ అబౌట్ 3rd యూనిట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 4th యూనిట్, మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ టాపిక్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. దిస్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఓకేనా. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హిస్టారిసిస్ కర్వ్. దిస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్ ఆఫ్ 4th యూనిట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ నుంచి. సో ఇక్కడ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వైజ్ డొమైన్ థియరీ. దిస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఇక్కడ ఆరిజిన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్. దిస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. సో చూసుకోండి, 1 మార్క్ కానీ 5 మార్క్స్ కానీ చూసుకోండి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సాఫ్ట్వేర్ మ్యాగ్నెటిక్ విఎస్ హార్డ్వేర్ మ్యాగ్నెటిక్. దీనికి డిఫరెన్సెస్ చూసుకోండి. 2 ఆన్సర్స్ కలిపి చూసుకోండి. డిఫరెన్సెస్ అడిగితే డిఫరెన్సెస్ రాయండి, లేదంటే పాయింట్ వైజ్గా రాయండి. నాట్ పారాగ్రాఫ్స్, ఓన్లీ పాయింట్స్ వైజ్గా రాయండి. క్వశ్చన్ నెంబర్ వేసి పాయింట్ వైజ్గా రాయండి విత్ ఎగ్జాక్ట్ క్వశ్చన్ నెంబర్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సింథసిస్ ఆఫ్ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్. ఇది ఎస్ఓఎల్ అంటే సొల్యూషన్, జిఈఎల్ అంటే జెల్. సో ఇది చూసుకోండి. దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ GMR. దిస్ is also very important question, also repeated question. Gantt magneto-resistant device. So this is all about 4th unit. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 లేజర్స్. సో ఇక్కడ యూనిట్ 5 అనేది 2 పార్ట్స్ కిందకి డివైడ్ చేశాను. సో హియర్ వి సీ, ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసి ఐన్స్టైన్ కోఫిషియంట్ రిలేషన్స్. సో దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్, ఐన్స్టైన్ కోఫిషియంట్ అండ్ రిలేషన్స్. సో ఇది రిపీటెడ్ క్వశ్చన్ ఆఫ్ 5th యూనిట్. అండ్ పాపులేషన్ ఇన్వర్షన్ అండ్ కంబైనింగ్ అండ్ లేజింగ్ యాక్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రూబీ లేజర్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్ ఆఫ్ 5th యూనిట్. అండ్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్, ఓకేనా, రాయండి రూబీ లేజర్కి. సో దీస్ ఆల్సో లేయర్స్. అండ్ ప్రిపేర్ వెల్, semiconductor diode laser. This is also important for 2 marks or 5 marks. And then applications. Here we see applications divided into 2 parts. And barcode scanner and LiDAR for autonomous vehicles. This is also most important and repeated question of 5th unit. Okay, so here we can see part 2. So ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టాపిక్ వచ్చేసి న్యూమరికల్
aperture and acceptance angle is most important and repeated question here. So second topic వచ్చేసి total internal reflection, most important and repeated question. And construction of optimal fiber, this is also very important question and repeated question. Okay, next వచ్చేసి applications divided into two parts. One is communication and structural health monitoring. So this is also important question. So this is all about 5th unit important questions.